అందరికీ నమస్కారం. శివుని అంశతో పుట్టిన 4 రాశుల వారు ఎవరు? వీరి జీవితంలో శివుడి అంశతో పుట్టడం వల్ల ఖచ్చితంగా ఆ పరమశివుడి ఆజ్ఞ ప్రభావం ఏమైనా ఉంటుందా? శివుడి అంశతో పుట్టడం వల్ల వీరు చేసుకున్నటువంటి పుణ్యాలు ఏంటి? వీరి జీవితంలో కలిగే ఆ కీలకమైన పరిణామాలు ఏంటో కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ పై మా ఛానల్ ఎంతో ఆధారపడి ఉంటుంది. అలాగే మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మనకు ఉన్నటువంటి 12 రాశులలో 4 రాశుల వారు సాక్షాత్తు ఆ శివయ్య అంశతో పుట్టినవారు. ఈ 4 రాశుల వారంటే ఆ పరమశివుడికి మహాదేవుడికి ఎంతో ఇష్టం. మరి ఆ 4 రాశులు వారు ఎవరు? వారి జీవితంలో శివుడి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. శివుడు ప్రతి ఒక్క భక్తుడిపై ఎంతో ఎక్కువ శ్రద్ధను చూపిస్తాడు. అంతేకాదండి, శివుడికి తన భక్తులంతా కూడా ఎంతో ప్రీతికరమైన వారే. తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా కూడా ఖచ్చితంగా దానిని ఎంతో ప్రియంగా స్వీకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడిని కూడా అందరితో సమానంగా ప్రేమిస్తాడు. అయితే ఈ 4 రాశుల వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు, వారి యొక్క లక్ష్యాలు, వారిలోని మంచితనమే శివుడికి ఎంతగానో నచ్చుతుంది. అందుకే శివుడికి ఈ 4 రాశుల వారంటే ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన కృపను ఈ 4 రాశుల వారిపై ఆ పరమశివుడు ఎప్పుడూ ఉంచుతాడు. శివుడు వీరికి ఎప్పుడూ తన ఆశీర్వాదాన్ని అందిస్తూ రక్షణగా ఉంటాడు. అలాగే పరమశివుడు తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి సులువుగానే లొంగిపోతాడు అనడంలో కూడా సందేహం లేదు. అందుకే ప్రతి ఒక్కరి కోరికను బోళా శంకరుడు ఎంతో ప్రత్యేకంగా తీరుస్తాడు. అయితే శివుడికి 4 రాశుల వారంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంతేకాదు, శివుడి ప్రభావం కూడా ఈ 4 రాశుల వారి మీద ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఈ 4 రాశుల వారు కూడా శివయ్య పట్ల ఎప్పుడూ కూడా తమ విధేయతను చూపిస్తూనే ఉంటారు. మరి ఆ 4 రాశులలో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వారి మనసు ఎంతో స్వచ్ఛమైనది. వీరు చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి వారు. వీరు తమ మనసులో ఏది కూడా దాచుకోరు. అలాగే అది ఏదైనా సరే ప్రతి ఒక్కరితోనూ పంచుకుంటారు. అంతేకాదండి, వీరిలో క్షమాగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరి మనసు ఎంతో విశాలంగా ఉంటుంది. వీరు ఏది పొందినా కూడా వీరి కష్టార్జితంగానే పొందాలి అని ఎంతో కష్టపడి అనుకున్నది సాధించాలి అనే అనుకుంటారు తప్ప వేరొకరు చేసింది పొందాలి అని గాని వేరొకరికి సంబంధించిన విషయాలు వేరే చేసినా దానికి ఒప్పుగా గొప్పగా చెప్పుకోవడం గాని అస్సలు చేత కాదు. అందుకే శివుడికి ఈ కన్యారాశి వారంటే ఎంతో ఇష్టం. ఇంకా ఈ కన్యారాశి వారి మీద ఆ పరమశివుడి ఆశీర్వాదంతో పాటు ప్రభావం కూడా అత్యంత ఎక్కువగా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి అవ్వడం వల్ల ఆ పరమశివుడి ఆశీర్వాదం, అనుగ్రహం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు భిన్న సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉంటారు. సంప్రదాయాల పట్ల ఎక్కువ విధేయతను కలిగి ఉంటారు. మన సంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి, మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాయి, అలాగే మనకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తాయి అనేటటువంటి ఒక గట్టి నమ్మకాన్ని ఈ కర్కాటక రాశి వారు కలిగి ఉంటారు. ఈ కారణంగానే కర్కాటక రాశి వారికి దైవం పట్ల ఎక్కువగా శ్రద్ధ, నమ్మకం, విధేయత ఉంటాయి. అందుకోసం వీరిపై శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అనడంలో సందేహమే లేదు. ఈ కర్కాటక రాశి వారు సోమవారం రోజున ఆవుకి గనక ఆహారం పెడితే ఎంతో శుభం జరుగుతుంది. అంతేకాదు, ఈ రాశి వారి మీద, ఈ కర్కాటక రాశి వారిపై శివుడి యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండడం, ఏదీ కూడా కంగారు పడకుండా ముందుకు వెళ్లాలనుకోవడం, ఎంత కష్టం వచ్చినా జీవితంలో ఎంతో సన్నద్ధంగా ఉండి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి గుణం ఉండడం, ఇవన్నీ కూడా
ఆ పరమశివుడికి ఎంతో ఇష్టకరమైనటువంటి విషయాలు. అందుకోసమే శివుడు కూడా ఈ రాశి వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధను పెడతాడు అనడంలో సందేహమే లేదు. ఇక మరొక ముఖ్యమైన రాశి మేషరాశి. మేషరాశి వారికి కుజుడు గ్రహాధిపతి. అందువల్ల ఈ రాశి వారి మీద కూడా ఆ పరమశివుడి ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి స్మరించుకుంటూనే ఉంటారు. దేవుడిపై వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా వీరు దేవుణ్ణి ఎంతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఒకవేళ వీరికి దైవాన్ని పూజించే అవకాశం లేని రోజు వారు ఇష్టపడే వ్యక్తులతో లేదా వారి కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా పూజిస్తారే తప్ప ఏ రోజు కూడా అలా పూజ చేయకుండా వదిలివేయరు. సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. అందుకే శివుడికి ఈ రాశివారంటే ఎంతో ప్రీతి. సోమవారం రోజున ఎవరికైనా వీరు పట్టడన్నం పెడితే ఆ శివుడు ఎంతగానో మెచ్చుకుంటాడు. అంతేకాదు జీవితంలో ఈ రాశివారు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగేందుకు శివుడి వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక శివుడికి ఈ రాశివారంటే మహా ఇష్టం కలగడానికి ఎందుకు కారణమంటే ఈ రాశివారు ఎదుటివాళ్లు ఎవరైనా కష్టాల్లో ఆపదల్లో ఆకలితో ఉంటే గనక అస్సలు చూస్తూ ఉండలేరు. వారికి ఏదో ఒకటి తోచిన సాయం చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే ఆ పరమశివుడి ఆశీర్వాదం ఈ మేషరాశి వారిపై ప్రత్యేకంగా ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన రాశి కుంభరాశి. కుంభరాశి వారు పైకి కనిపించరు గాని వీరికి దైవభక్తి పట్ల ఎంతో నమ్మకం, భక్తి శ్రద్ధలు ఉంటాయి. అయితే వీరి భక్తిని కానీ శ్రద్ధను గాని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు అందరికీ కనిపించేలా చూపించరు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు దేవుడిని పూజించడం గాని దేవుని మంత్రాలు చేయడం లాంటివి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. కానీ ఎవ్వరూ తమ దగ్గర లేనప్పుడు, నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు వారు ఎంతగానో దైవభక్తికి చూపిస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఎదుటివారికి నచ్చిన విధంగా ఉంటారు. ప్రతి విషయంలో వీరి అంచనాలు సరిగ్గా ఉంటాయి. ఈ రాశివారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలాడరు. కుంభరాశి వారు చాలా తేలికగా మోసపోతారు. ఎందుకంటే ఈ రాశివారు ఎంతో అమాయకంగా, ఎంతో సున్నితంగా ఉంటారు. ఇక కుంభరాశి వారు సోమవారం రోజున శివనామ స్మరణ చేస్తూ ఎవరినీ కూడా దూషించకుండా ఉంటే ఎంతో శుభం కలుగుతుంది. కానీ ఈ రాశివారు ఎక్కువగా ఆవేశపడుతూ ఇతరులను దూషిస్తూ ఎంతో అరాచకంగా ప్రవర్తిస్తూ ఉన్న సందర్భంలో మాత్రం చాలా కష్టతరమవుతుంది. కాబట్టి ఈ పద్ధతిని కుంభరాశి వారు తొలగించుకుంటే ఖచ్చితంగా వీరి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా వీరు కుంభరాశి వారు శనిగ్రహానికి ముఖ్యంగా అధిపతి కాబట్టి ఖచ్చితంగా ఈ శనీశ్వరుని ఆశీర్వాదంతో పాటు శివుని ఆశీర్వాదం కూడా ఈ రాశి వారిపై ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.